Hello students, welcome to our channel Banking Studio. So students, ఇవాళ మనం quantitative aptitude లో the most important topic time and work. Not only for bank exams but also for all the other competitive examinations. అన్నింటికి కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ టాపిక్లో క్వశ్చన్స్ మనం స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి. సో ఆ కాన్సెప్ట్స్ తెలుసుకొని మనం క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఈవెన్ ఈ ఎగ్జాంపుల్ చేయడానికంటే ముందు కూడా కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఓకేనా? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ వచ్చేసరికి ఒక టాయ్ ఫ్యాక్టరీ. ఓకేనా? ఒక టాయ్ ఫ్యాక్టరీ. అక్కడ మంకీ టాయ్స్ తయారు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? మరి ఆ ఫ్యాక్టరీలో చాలామంది వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్లో ఒక ఇద్దరు వర్కర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం, వర్కర్ ఏ అండ్ వర్కర్ బి. ఓకేనా? ఒక ఇద్దరు వర్కర్స్ ఉన్నారు, వర్కర్ ఏ అండ్ వర్కర్ బి. ఓకే, ఇక్కడ కొన్ని టర్మ్స్ మీకు అర్థం కావాలి. సార్ ఏంటి సార్ ఆ టర్మ్స్? ఎఫిషియన్సీ, వర్క్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, ఇట్లా కొన్ని టర్మ్స్ మీకు తెలియాలి. ఓకేనా? సార్ ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే వన్ డేలో ఒక పర్సన్ ఎంతైతే వర్క్ చేస్తాడో అది తన కెపాసిటీ. దాన్ని మనం ఇక్కడ టైమ్ అండ్ వర్క్ చాప్టర్లో ఎఫిషియన్సీ అని పిలుచుకుంటాం. సార్ అర్థం కావట్లేదు. సో చూడండి, ఇక్కడ మనం ఒక టాయ్ ఫ్యాక్టరీని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వన్ డేలో పర్సన్ ఏ అంటే వర్కర్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ 8 టాయ్స్ తయారు చేస్తారు. వన్ డేలో వర్కర్ ఏ 8 టాయ్స్ తయారు చేస్తారు. వర్కర్ బి 6 టాయ్స్ తయారు చేస్తారు. సేమ్ వన్ డేలో వర్కర్ బి 6 టాయ్స్ తయారు చేస్తారు. సో వన్ డేలో 8 టాయ్స్ తయారు చేయడం వర్కర్ ఏ కెపాసిటీ అండ్ వన్ డేలో 6 టాయ్స్ తయారు చేయడం వర్కర్ బి కెపాసిటీ. అందరికీ ఒకేలాంటి కెపాసిటీస్ ఉండవు కదా, అందరికీ డిఫరెంట్ స్పీడ్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు చేసే వర్క్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వన్ డేలో వర్కర్ ఏ 8 టాయ్స్ తయారు చేస్తే వర్కర్ బి మాత్రం 6 టాయ్స్ మాత్రమే తయారు చేస్తున్నారు. సో ఏదైతే వీళ్ళ కెపాసిటీస్ అని మాట్లాడుతున్నామో దాన్ని మనం ఎఫిషియన్సీ అని పిలుచుకుంటాం. సింప్లీ ఎఫిషియన్సీ అంటే ఏంటండి? సో వాళ్ళ కెపాసిటీనే ఎఫిషియన్సీ అంటాం. సో ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ఏ, వర్కర్ ఏ కేసులో తను 8 టాయ్స్ పర్ డే. తన ఎఫిషియన్సీ ఏంటి? 8 టాయ్స్ పర్ డే. నేను దీన్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చా? 8 టాయ్స్ పర్ డే అంటే ఏంటి? 8 టాయ్స్ తయారు చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇదేంటిది? వర్క్ కదా, వర్కా కాదా? సో ఇదేంటిది? యూనిట్ ఆఫ్ టైం. సార్ అర్థం కావట్లేదు. సో చూడండి, 8 టాయ్స్ పర్ డే ఇలా రిప్రజెంట్ చేయొచ్చా? నేను దీన్ని 8 టాయ్స్ అంటే ఏంటంటే 8 టాయ్స్ తయారు చేస్తున్నారంటే అక్కడ వర్క్ జరుగుతుంది, అవునా? పర్ ఈ డే అంటే ఏంటండి? డే అంటే ఏంటి? మనం టైంని డేలో కూడా మెజర్ చేస్తాం కదా, అంటే డే అంటే నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ టైం, అవునా కదా? ఒక యూనిట్ ఆఫ్ టైం అనమాట. సో నథింగ్ బట్ టైం. అంటే ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వర్క్ డన్ ఇన్ ఏ యూనిట్ ఆఫ్ టైం. అంటే ఎఫిషియన్సీ అంటే ఏంటండి? వర్క్ డన్ ఇన్ ఏ యూనిట్ ఆఫ్ టైం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ కాన్స్టెంట్ అనుకోండి, అప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అని రాసుకోవచ్చా? అండ్ దీన్ని ఎలా రాయొచ్చు? ఎప్పుడైతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనకు తెలిసిందో మనం దాన్ని ఇలా రాసుకోవచ్చు కదా, E1/E2 ఈజ్ ఈక్వల్స్ టు 1/T1/T2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు T2 పైకి తీసుకొస్తే ఇది T2 అవుతుంది, ఇక్కడ T2 పోతుంది. క్లియర్? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం డెడ్యూస్ చేయొచ్చు ఏంటంటే ఎఫిషియన్సీ రేషియో ఏదైతే ఉందో టైం రేషియోకి రివర్స్ ఉంటుంది, అండ్ టైం రేషియో ఏదైతే ఉందో ఎఫిషియన్సీ రేషియోకి రివర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైం రేషియో 2:3 అనుకోండి, అప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుందండి? 3:2 అవుతుంది. సార్ ఈ ఎఫిషియన్సీ టైం రేషియో కనెక్షన్ మాకు అర్థం కావట్లేదు. మీకు మెల్లమెల్లగా అర్థం అవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా మెల్లమెల్లగా అర్థం అవుతుంది. జస్ట్ ఈ వీడియోని లాస్ట్ వరకు కేర్ఫుల్గా ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చూడండి, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం కంక్లూడ్ చేయాల్సింది జస్ట్ ఇదే, అంటే టైం రేషియో అనేది ఎఫిషియన్సీ రేషియోకి రివర్స్ ఉంటుంది. సార్ ఆ కేసు ఎప్పుడైతే వర్క్ అనేది కాన్స్టెంట్, అంటే ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారు, ఏ అండ్ బి అని ఒక 2 పర్సన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ అనే ఒక డబ్ల్యూ అనే ఒక వర్క్ ఉంది. ఇప్పుడు పర్సన్ ఏ ఆ డబ్ల్యూ అనే వర్క్ చేయడానికి లెటెస్ట్ సే 24 డేస్ పట్టింది అనుకుందాం. వర్కర్ బి ఒక్కడే పని చేస్తే అదే వర్క్ని, అంటే సేమ్ వర్క్ అంటున్నానా లేదా, వర్కర్ ఏ చేసినప్పుడు అదే వర్కర్ బి కూడా ఇప్పుడు అదే వర్క్ చేయాల్సి వస్తే లెటెస్ట్ సే 30 డేస్ పట్టింది అనుకోండి. ఇది వల్ల టైం రేషియో, అప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది? వర్క్ ఇద్దరికి కాన్స్టెంటే కదా, ఈ పర్సన్ చేసేది ఆ డబ్ల్యూ వర్కే, ఈ పర్సన్ చేసేది కూడా ఆ డబ్ల్యూ వర్కే. అట్లాంటప్పుడు ఏమవుతుంది? ఎఫిషియన్సీ రేషియో 30:24 అవుతుంది. అంటే వర్కర్ ఏ ఎఫిషియన్సీ 30 యూనిట్స్ అయితే వర్కర్ బి ఎఫిషియన్సీ వచ్చేసరికి 24 యూనిట్స్ అవుతుంది. అది వల్ల ఎఫిషియన్సీ రేషియో అవుతుంది. ఓకేనా సార్? ఇంకా డీటెయిల్గా మాకు అర్థం కావట్లేదు, బట్ క్వశ్చన్స్లో చేస్తే మాకు అర్థం అవుతుందేమో. జస్ట్ చలో క్వశ్చన్స్ దగ్గరికి వెళ్దాం.
క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ క్వశ్చన్ నేర్చుకుందాం. ఓకేనా, 1 సెకండ్. సో ఇక్కడ చూడండి, ఏ ఎలోన్ కెన్ డూ ఏ జాబ్ ఇన్ 40 days. సో చూడండి, ఏ అనే పర్సన్ ఉన్నారు, అతను 40 daysలో వర్క్ ఫినిష్ చేసేస్తారు. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ బి ఎలోన్ కెన్ డూ ద జాబ్ ఇఫ్ టుగెదర్ దే కెన్ డూ ద జాబ్ ఇన్ 8 days. అంటే ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి చేస్తే వర్క్ అనేది 8 daysలో కంప్లీట్ అయిపోతుంది. నేను ఇది 3 మోడల్స్లో చెప్తాను. 3 మోడల్స్ చాలా కేర్ఫుల్గా వినండి. చాలామంది ఎల్సీఎం మోడల్ ఫాలో అవుతారు, బట్ ఎల్సీఎం మోడల్ ఫాలో అవుతున్నప్పుడు ఎల్సీఎంనే వర్క్గా ఎందుకు తీసుకోవాలి అనే డౌట్ మీకు రావాలి. అండ్ ఎల్సీఎం ఒక్కటే తీసుకోవాలా, వేరే ఏ నెంబర్ తీసుకున్నా అవ్వదా అనే డౌట్ మీకు రావాలి. అండ్ ఎల్సీఎం ఒక్కటే తీసుకోవాలా, ఎల్సీఎం మాత్రమే వర్క్గా తీసుకుంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అది కూడా మీకు తెలియాలి. ఓకేనా, నార్మల్లీ చాలామంది ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్ మీరు ఫాలో అయ్యే మెథడ్ ఏంటి, ఎల్సీఎం మెథడ్ కదా. బట్ ఎందుకు ఎల్సీఎం మాత్రమే వర్క్గా ఎందుకు మనం తీసుకోవాలి? రూల్ ఏమైనా ఉందా? ఎల్సీఎం మాత్రమే తీసుకోవాలి అన్న రూల్ ఏమైనా ఉందా టైమ్ అండ్ వర్క్ చాప్టర్లో? లేదు కదా. బట్ అలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనం అది ఫాలో అవుతున్నాం. సో ఆ అడ్వాంటేజ్ ఏంటనేది తెలిస్తే మీకు క్లియర్గా ఉంటుంది మొత్తం అంతా. ఓకేనా, చలో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఏదో ఒకటి, నేను ఎల్సీఎం తీసుకోవట్లేదు, ఏదో ఒక ర్యాండమ్ వేరియబుల్ డబ్ల్యూ అనుకుంటాను. సో నా టోటల్ వర్క్ ఏంటండి, డబ్ల్యూ. ఓకేనా, టోటల్ వర్క్ ఏంటి, డబ్ల్యూ. టోటల్ వర్క్ నేను డబ్ల్యూ అనుకుంటున్నాను కాబట్టి ఏ అనే పర్సన్కి టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి 40 days పడుతుంది. అంటే ఏ అనే పర్సన్ కొంచెం మీరు ఓపిక్గా వింటే కాన్సెప్ట్ అర్థమవుతుంది. లేదు కొంచెం తొందరగా అయిపోవాలనుకుంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా, కొంచెం ఓపిక పట్టి వినండి, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఓకేనా, కొంచెం ఓపిక పట్టండి. సో ఏ అనే పర్సన్ 40 daysలో టోటల్ వర్క్ ఫినిష్ చేసేస్తున్నారు, డబ్ల్యూ అనే వర్క్. ఇప్పుడు 1 dayలో ఎంత వర్క్ ఫినిష్ అవుతుంది? సో 1 day వర్క్ అంటే దేనికి ఈక్వల్ అండి? 1 day వర్క్ అంటే W/40. అంతేనా కాదా? ఆ 40 అటువైపు వెళ్ళిపోతే రైట్ హ్యాండ్ సైడ్ డివైడ్ అవుతుంది, అవునా కాదా? సో W/40 అంటే 1 dayలో ఏ అనే పర్సన్ ఎంత వర్క్ చేస్తున్నారు, W/40. మరి నేను మీకు ఇందాకే చెప్పాను 1 day వర్క్ అంటే ఏంటండి, ఎఫిషియన్సీ. అంటే 1 dayలో నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు అది నీ కెపాసిటీ, దాన్నే మనం ఎఫిషియన్సీ అని పిలుస్తాం, ఎఫిషియన్సీ. ఓకేనా, నెక్స్ట్ ఏ ప్లస్ బి వీళ్ళిద్దరూ కలిసి చేస్తే 8 daysలో వర్క్ ఫినిష్ అయిపోతుంది. అంటే 1 dayలో వాళ్ళిద్దరు కలిసి చేసే వర్క్ ఎంత, W/8. నాకు ఇప్పుడు ఏం కావాలి, బి ఒక్కడే చేస్తే ఎన్ని డేస్ పడుతుంది, బి ఒక్క రోజులో ఎంత వర్క్ చేస్తున్నాడో తెలిస్తే దాన్ని బట్టి ఈ కంప్లీట్ డబ్ల్యూ అనే వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో నాకు తెలిసిపోద్ది కదా. ఇప్పుడు చూడండి, ఏ అండ్ బి ఇద్దరు కలిసి చేస్తే 1 dayలో ఎంత వర్క్ ప్రొడ్యూస్ చేస్తారు, W/8. ఏ ఒక్కడే వర్క్ చేస్తే 1 dayలో ఎంత వర్క్ ప్రొడ్యూస్ చేస్తారు, W/40. అవునా కాదా? అంటే నాకు ఇప్పుడు ఏం కావాలి, బి 1 day వర్క్ కావాలంటే ఏ ప్లస్ బి వీళ్ళిద్దరి 1 day వర్క్లోంచి నేను ఏ 1 day వర్క్ని తీసేసాను అనుకోండి, అంటే ఏ ఎఫిషియన్సీ తీసేసాను అనుకోండి, అప్పుడు అదేమవుతుంది, నాకు బీస్ 1 day వర్క్ అంటే బీస్ ఎఫిషియన్సీ నాకు వస్తుంది, అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై బై 5 అండ్ డివైడెడ్ బై 5 చేయండి, ఎందుకంటే ఇక్కడ కామన్ డినామినేటర్ వస్తుంది కాబట్టి. ఓకేనా, 40 అనేది కామన్ డినామినేటర్ వస్తుంది కాబట్టి. ఇక్కడ 5W, ఇక్కడ 1W, 5W - 1W 4W. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ W/10. ఇదేంటండి, బీస్ 1 day వర్క్, బీస్ 1 day వర్క్. సో ఇది ఎఫిషియన్సీ హవర్లీ కూడా ఉండొచ్చండి, బట్ ఇక్కడ నార్మల్లీ 1 day అని తీసుకుంటారు కాబట్టి మీకు అర్థం కావడానికి 1 dayని తీసుకుంటున్నాను. ఓకేనా, బీస్ 1 day వర్క్, బీస్ 1 day వర్క్ అంటే 1 dayలో తను ఇంత వర్క్ చేస్తాడని, అంటే అదేంటండి తన ఎఫిషియన్సీ, బీస్ ఎఫిషియన్సీ అది. ఓకేనా, ఇప్పుడు బీస్ ఎఫిషియన్సీ లేదా బీస్ 1 day వర్క్ ఎంత, W/10. అంటే బి 1 dayలో W/10 చేస్తే చూడండి, బి అనే పర్సన్ 1 dayలో W/10 వర్క్ చేస్తారు. అయితే నాకేం కావాలి, కంప్లీట్గా డబ్ల్యూ అనే వర్క్ అవ్వాలి. డబ్ల్యూ అనే వర్క్ అవ్వాలంటే ఆ డబ్ల్యూ అనే వర్క్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది చూడండి, W/10 వర్క్ అవ్వాలంటే 1 day. మనకు కంప్లీట్గా డబ్ల్యూ వర్క్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది, 10 అనేది తీసుకురండి. సో కంప్లీట్గా డబ్ల్యూ అవ్వాలంటే నాకు 10 days అవుతుంది. అంటే బి అనే పర్సన్ టోటల్గా డబ్ల్యూ అనే వర్క్ ఫినిష్ చేయాలి అంటే అతనికి ఎన్ని డేస్ పడుతుందండి, 10 days పడుతుంది. అయితే ఇందులో మనకి మనం డబ్ల్యూ అని తీసుకోవడం వల్ల టోటల్ వర్క్ని ఏదో ఒక ర్యాండమ్ వేరియబుల్ డబ్ల్యూ అని తీసుకోవడం వల్ల నాకేమైనా ఇంపాక్ట్ పడింది ఆన్సర్లో, నాకు ఆన్సర్ అయితే డైరెక్ట్గా వచ్చింది కదా. అంటే మనం ఇక్కడ డబ్ల్యూ ప్లేస్లో ఏ వాల్యూ అని తీసుకోవచ్చు, అంటే ఇక్కడ తీసుకునే వాల్యూ వల్ల మనకు ఆన్సర్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఓకేనా, ఆన్సర్ అనేది డిస్టర్బ్ అవ్వదు కాబట్టి మనం ఏ వాల్యూ అని తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్, అసలు ఒరిజినల్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, ఇప్పుడు నేను డబ్ల్యూ ప్లేస్లో ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు అన్నారు కదా సార్, ఏ నెంబర్ అయినా తీసుకుంటే కాంప్లికేట్ అవుద్ది కదా, అందుకనే మనం ఎల్సీఎం మెథడ్ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ తీసుకున్నాను, ఇంత కాంప్లికేట్ అయింది. ఒకవేళ ఏదైనా ర్యాండమ్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకోండి.
100 తీసుకుంటే ఏమవుతుంది 100 ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వర్క్ అనేది 100 అనుకోండి. సో 1 డే వర్క్ ఎంత అవుతుందండి 100/40 100/40 అంటే 10/4 1 డే వర్క్ 10/4 అవుతుంది. ఇప్పుడు 100/8 అంటే ఎంత వస్తుందండి ఇక్కడ 100/8 అలా వేసేసుకోండి 25/2 అంతేగా. లేదంటే 50/4 అని రాసుకోవచ్చు 1 డే వర్క్. అవునా. సో ఇది వాళ్ళిద్దరిది కలిసి కంబైన్డ్గా 1 డే వర్క్. ఇది ఏ అనే పర్సన్ ఒక్కడిదే కంబైన్డ్ వర్క్. ఓకేనా. ఏ అనే పర్సన్ ఒక్కడిదే కంబైన్డ్ వర్క్, ఐ మీన్ సింగిల్ డే వర్క్. అయితే వీళ్ళిద్దరూ కలిపి ఒక రోజులో 50/4 చేస్తే ఏ ఒక్కడే 10/4 చేస్తాడు. అంటే బి ఒక్కడు ఎంత చేయాలండి 50/4 అంటే వాళ్ళిద్దరు ఎఫిషియన్సీలోంచి నేను ఏ ఎఫిషియన్సీ తీసేసేయాలి. అప్పుడేమవుతుంది 40/4 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి 10. అంటే ఒక్క రోజులో తను చేస్తున్న వర్క్ ఎంత, బి చేస్తున్న వర్క్ ఎంత 10 యూనిట్స్. అంటే ఒక్క రోజులో 10 యూనిట్స్ చేస్తే 10 యూనిట్సా 1 సెకండ్ 10 యూనిట్స్. సో 1 డేలో తను చేస్తున్న వర్క్ ఎంతండి 10 యూనిట్స్. అయితే మరి 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వాలి. 1 డేలో బి అనే పర్సన్ 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే, అవునా 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే, సో టోటల్ 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే 10 డేస్ పడుతుంది. 1 డేలో 10 యూనిట్స్ అంటే 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ కావాలంటే 10 డేస్ పడుతుంది. ఓకేనా. సో ఇలా చేస్తే మనకి ఇక్కడ ఇగోండి ఇలా ఫ్రాక్షన్స్ వచ్చినాయి. అవునా. ఏదో ర్యాండమ్ నెంబర్ నేను 100 చూస్ చేసుకున్నాను, సో నాకు ఫ్రాక్షన్స్ వచ్చినాయి. సో అలా ఫ్రాక్షన్స్ కూడా రాకుండా మనకి కొంచెం ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి మనం ఎల్సిఎం మెథడ్ని చూస్ చేసుకుంటాం. ఓకేనా. అంటే ఇక్కడ టోటల్ వర్క్ని మనం ఎల్సిఎం అని ఎస్యూమ్ చేసుకుంటాం. ఇప్పుడు 40 అనే నెంబర్కి 8 అనే నెంబర్కి ఎల్సిఎం ఏంటి 40 కదా. ఇప్పుడు టోటల్ వర్క్ 40 అయితే ఏ అనే పర్సన్ టోటల్ వర్క్ని 40 డేస్లో చేసేస్తారు. అంటే 40 యూనిట్స్ ఆఫ్ వర్క్ అంటే 40 టాయ్స్ అనుకోండి, 40 టాయ్స్ని 40 డేస్లో తయారు చేస్తున్నారంటే 1 డేలో 1 టాయ్ తయారు చేస్తున్నట్టు. అంటే ఏ అనే ఎఫిషియన్సీ, ఏ అనే పర్సన్ ఎఫిషియన్సీ ఎంత అవుతుందండి 1 యూనిట్. అండ్ ఏ అండ్ బి ఇద్దరు కలిసి 8 డేస్లో ఫినిష్ చేసేస్తున్నారు. 8 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. వర్క్ అంతా 40 ఆర్టికల్స్ తయారు చేయాలి. మరి 40 ఆర్టికల్స్ తయారు చేయడానికి 8 డేస్ పడితే 1 డేలో వాళ్ళిద్దరూ కలిపి 5 ఆర్టికల్స్ తయారు చేయాలి. అప్పుడే కదా 40 ఆర్టికల్స్ తయారు చేయడానికి వాళ్ళకి 8 డేస్ పడుతుంది. క్లియరా. అంటే 1 డేలో ఏ అండ్ బి ఇద్దరు కలిపి 5 ఆర్టికల్స్ తయారు చేస్తే అదే 1 డేలో ఏ ఒక్కడే ఒకవేళ పనిచేస్తే 1 ఆర్టికల్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఏ అనే పర్సన్ ఒక రోజంతా పనిచేస్తున్నాడు కాబట్టి అతను పనిచేసేది ఓన్లీ 1 ఆర్టికలే. బట్ ఇక్కడ ఇద్దరు కలిసి పనిచేస్తే 5 ఆర్టికల్స్ తయారు చేస్తున్నారు అంటున్నారు ఒక రోజుకి. అంటే మిగతా 4 ఆర్టికల్స్ ఎవరు తయారు చేస్తుండాలండి బి తయారు చేస్తుండాలి. అంతే కదా. ఇప్పుడు ఏ 1 డే ఎఫిషియన్సీ 1 అయితే ఏ ప్లస్ బి ఇద్దరిది 1 డే వాల్యూ 1 డే వర్క్ ఎంత అవుతుందండి 5. ఏ ఒక్కడే 1 డేలో 1 చేస్తాడు. సో అక్కడ ఏ ఎఫిషియన్సీ 1 అయితే ఇక్కడ కూడా ఏ ఎఫిషియన్సీ 1 కదా ఉంటుంది, చేంజ్ అవ్వదు. అండ్ ఏ ఎలానో 1 ఆర్టికలే తయారు చేస్తారు ఒక డేలో. అంటే మిగతా 4 ఆర్టికల్స్ ఎవరు తయారు చేయాలండి బి తయారు చేయాలి. అంటే బీస్ ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి, లేదా బీస్ 1 డే వర్క్. ఇది కొంచెం లెందీగానే అనిపించవచ్చు, కాన్సెప్ట్ కదా అందుకని కొంచెం లెంది. ఓకేనా. బీచ్ ఎఫిషియన్సీ 1 డేలో అతను 4 టాయ్స్ తయారు చేయగలరు, లేదా 4 ఆర్టికల్స్ లేదా 4 యూనిట్స్. ఓకేనా. 4 టాయ్స్ తయారు చేయగలరు. మరి టోటల్ ఎన్ని ఆర్టికల్స్ తయారు చేయాలి 40 ఆర్టికల్స్ తయారు చేయాలి. రోజుకి నువ్వు 4 ఆర్టికల్స్ తయారు చేస్తే 40 ఆర్టికల్స్ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 10 డేస్ పడుతుంది. లేదంటే టోటల్ ఇప్పుడు చూడండి మనకి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ అపాన్ టైం కదా. మనకి టైం కావాలంటే ఏం చేయాలి వర్క్ అపాన్ ఎఫిషియన్సీ. సో టైం కావాలి కాబట్టి టైం ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఎంత టోటల్ వర్క్ 40, ఎఫిషియన్సీ ఎంత అవుతుంది బీది 4. సో టైం ఎంత పడుతుంది 10 డేస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఈ క్వశ్చన్ చూడండి. ఏ వర్క్ కెన్ బి కంప్లీటెడ్ బై పి అండ్ క్యూ ఇన్ 12 డేస్. సో పి అండ్ క్యూ వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే వర్క్ అనేది 12 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ క్యూ అండ్ ఆర్ వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే టోటల్ వర్క్ అనేది 15 డేస్లో ఫినిష్ అయిపోతుంది. అండ్ ఆర్ అండ్ పి వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే టోటల్ వర్క్ అనేది 20 డేస్లో ఫినిష్ అయిపోతుంది. నేను ఎల్సిఎం 60 తీసుకొచ్చా టోటల్ వర్క్ని, అంటే 60 టాయ్స్ తయారు చేయాలనుకోండి. మరి పి ప్లస్ క్యూ ఇద్దరు కలిసి పనిచేస్తే 12 డేస్లో 60 టాయ్స్ కంప్లీట్ చేసేస్తారు. అంటే 1 డేలో వాళ్ళు 5 టాయ్స్ కంప్లీట్ చేయాలి. సో సార్ ఎఫిషియన్సీ కనిపెట్టడం మాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే చూడండి 12ని నేను దేంతో మల్టిప్లై చేయాలి సో దట్ 60 వస్తుంది, 5తో మల్టిప్లై చేయాలి. సో వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత అవుతుందండి 5. అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది. కొంతమంది ఆ స్టేజ్లో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తుంది ఇట్లా. ఓకేనా. సో చూడండి వీళ్ళిద్దరికీ కలిపి టోటల్ 15 డేస్లో వర్క్ అయిపోతుంది. టోటల్ 60 ఆర్టికల్స్ని వాళ్ళు 15 డేస్లో కంప్లీట్ చేసేస్తున్నారు.
అంటే రోజుకి వీళ్ళిద్దరూ కలిపి 4 ఆర్టికల్స్ తయారు చేయాలి. అప్పుడే కదా రోజుకి 4 ఆర్టికల్స్ తయారు చేస్తూ 15 డేస్ కష్టపడితే 60 ఆర్టికల్స్ కంప్లీట్ అయిపోతాయి. సో రోజుకి వీళ్ళు చేస్తున్న వర్క్ ఎంత 4, అంటే అది వాళ్ళ ఎఫిషియన్సీ. ఇటువైపు నేను రాసేది అంతా ఏంటంటే ఎఫిషియన్సీ, అంటే వాళ్ళ 1 డే వర్క్ అనమాట. 1 డేలో వాళ్ళు ఎంత చేస్తున్నారని. సో వీళ్ళిద్దరు కలిపి 20 డేస్లో టోటల్ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేసేస్తున్నారు. అంటే 20 డేస్లో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయిపోతుందంటే ఇద్దరు కలిపి రోజుకి 3 ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేయాలి. అంటే వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత వస్తుందంటే డైలీ వాళ్ళు 3 ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తూ అలా 20 డేస్ కష్టపడితే చాలు వాళ్ళకి 60 ఆర్టికల్స్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇది వాళ్ళ 1 డే వర్క్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమడిగాడు క్వశ్చన్లో, ఇన్ హౌ మెనీ డేస్ పీ ఎలోన్ కెన్ ఫినిష్ ద వర్క్. పీ ఒక్కడే పని చేస్తే ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ అవుతుందని అడుగుతున్నాడు. అంటే పీ 1 డేలో ఎంత వర్క్ చేస్తాడో తెలిస్తే టోటల్ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ అవుతుందో మనకు తెలుస్తుంది కదా. మనం ఎలా చేయొచ్చు? చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను మీకు అందులో 2 మెథడ్స్ చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు పీ ప్లస్ క్యూ, ఆర్ ప్లస్ పీ వీళ్ళిద్దరిని యాడ్ చేసి నేను దీన్ని మైనస్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది చూడండి. పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ పీ వీళ్ళిద్దరిని యాడ్ చేసి నేనేం చేయాలి? క్యూ ప్లస్ ఆర్ని నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి. అప్పుడేమవుతుంది చూడండి, ఇక్కడ ఒక క్యూ ఉంది, ఇక్కడ ఒక ఆర్ ఉంది. బట్ నాకు క్యూఆర్కి సంబంధించి వాల్యూస్ వద్దు, నాకు పీకి సంబంధించి వాల్యూస్ కావాలి. ఎందుకంటే పీ అనే పర్సన్ వర్క్ చేస్తే ఎన్ని డేస్ పడుతుందని నాకు అడుగుతున్నాడు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? క్యూని ఆర్ని ఎలిమినేట్ చేయాలి. సో నేను సబ్ట్రాక్ట్ చేశాను క్యూని ఆర్ని. అట్లా చేస్తే నాకు వాల్యూ ఏమొస్తుందండి? 2p వాల్యూ వస్తుంది. అయితే పీ ప్లస్ క్యూ ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి? 5. ఆర్ ప్లస్ పీ ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి? 3 మైనస్ క్యూ ప్లస్ ఆర్ అంటే దీని వాల్యూ ఎంత వస్తుందండి? 4. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2p, అంటే ట్వైస్ ఆఫ్ పీ ఎఫిషియన్సీ. సో దీని వాల్యూ ఎంత వస్తుంది? 8 మైనస్ 4 అంటే ఎంత వస్తుందండి? 4. 4 ఈజ్ ఈక్వల్స్ టు 2p. అయితే పీ వాల్యూ ఎంత వస్తుందండి? 2. అంటే పీ 1 డే చేసే వర్క్ ఎంత అవుతుందండి? 2 యూనిట్స్. 1 డే పీ అనేవాడు 2 యూనిట్స్ వర్క్ చేస్తే మరి 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే రోజుకి 2 యూనిట్స్ చేస్తున్నాడు. 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే అతను 30 డేస్ కష్టపడాలి. లేదు అంటే ఇలా చేయండి, టోటల్ వర్క్ ఎంత డివైడెడ్ బై అతని ఎఫిషియన్సీ ఎంత. సో మనకి పట్టే టైం ఎంత అండి? 30 డేస్. ఆన్సర్ ఏమవుతుంది? 30 డేస్. సో ఇది 1 వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇంకొక వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఏంటి? ఇంకొక వే ఏంటి? 1 సెకండ్. ఇంకొక వే ఏంటంటే మొత్తం ఈ మూడింటిని కలపండి. పీ అనే పర్సన్ 2 టైమ్స్ ఉన్నాడు, ఆర్ అనే పర్సన్ 2 టైమ్స్ ఉన్నాడు, క్యూ అనే పర్సన్ కూడా 2 టైమ్స్. అంటే ముగ్గురిని కలిపితే, అంటే 3 ఎఫిషియన్సీస్ని కలిపితే 1 డే వర్క్ 3 ఎఫిషియన్సీస్ని కలిపితే నాకేమొస్తుంది? ట్వైస్ ఆఫ్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? 5 + 4 9, 9 + 3 12. సో ఇప్పుడు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వాల్యూ ఎంత వస్తుందండి? 6. అంటే పీక్యూఆర్ ముగ్గురు కలిసి 1 డే వర్క్ చేస్తే 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తారని అర్థం. ఓకేనా? ముగ్గురు కలిపి 1 డే వర్క్ చేస్తే 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే నాకు పీ 1 డే వర్క్ కావాలి, అంటే నాకు క్యూఆర్ వాళ్ళదొద్దు. అంటే ఇక్కడ ఆల్రెడీ క్యూఆర్ ఇద్దరు కలిసి చేస్తే ఎంత వర్క్ ప్రొడ్యూస్ చేస్తారనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో దాన్ని ఎలిమినేట్ చేయండి. అంటే నేను దీంట్లోంచి దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలండి? క్యూ ప్లస్ ఆర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అలా సబ్ట్రాక్ట్ చేస్తున్నానంటే 4ని సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు. అంటే 6 - 4 ఎంత వస్తుంది? 2. సో అప్పుడు మనది ఎవరి వాల్యూ వస్తుంది? పీ వాల్యూ వస్తుంది. అంటే పీ ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి? 2. మనకి పీ ఒక్కడే పని చేస్తే టైం ఎంత పడుతుందని అడుగుతున్నాడు. టోటల్ వర్క్ ఎంత? 60. సో ఈ టోటల్ వర్క్ని పీ ఒక్కడే చేయాలంటే పీ డైలీ 2 యూనిట్స్ చేస్తాడు. కాబట్టి టోటల్ ఎంత టైం పడుతుందండి? 60/2 అంటే 30 డేస్. ఓకేనా? ఈ మోడల్ వచ్చేటప్పుడు ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 డేస్. చూడండి, ఇది కూడా కొంచెం సిమిలర్ క్వశ్చనే. ఏ అండ్ బి వీళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ని 12 డేస్లో చేస్తారు. ఐ థింక్ 12 డేస్లో చేస్తారు. అండ్ బి అండ్ సి వీళ్ళిద్దరూ కలిసి 15 డేస్లో చేస్తారు. అండ్ సి అండ్ ఏ వీళ్ళిద్దరూ కలిసి టోటల్ వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేసేస్తారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి చేసినా అదే వర్క్ చేయాలి, వీళ్ళిద్దరూ చేసినా అదే వర్క్ చేయాలి, వీళ్ళిద్దరూ చేసినా అదే వర్క్ చేయాలి. సో ఒకే వర్క్ని వీళ్ళిద్దరూ కలిసి చేస్తే 12 డేస్, బి అండ్ సి కలిసి చేస్తే 15 డేస్, సి అండ్ ఏ కలిసి చేశారంటే 20 డేస్ పడుతుంది. సో నా ఎల్సిఎం నాకు 60 ఆర్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరూ కూడా 60 ఆర్టికల్స్ అనేది టోటల్ వర్క్ అనుకోండి. సో ఇదే టోటల్ వర్క్ని ఏ అండ్ బి ఇద్దరు కలిసి చేశారంటే 12 డేస్ పడుతుంది. అంటే రోజు వాళ్ళు చేసే వర్క్ ఎంత అవుతుందండి? 5, ఇది 4, ఇది 3. వాళ్ళ ఎఫిషియన్సీస్ వచ్చేసాయి. మనకేం కావాలి? ఏబీసీ ముగ్గురు కలిసి పని చేస్తే ఎన్ని డేస్ పడుతుందని అడుగుతున్నాడు. సో అట్లాంటప్పుడు నేను ఏం చేయాలి? 3 ఎఫిషియన్సీస్ని యాడ్ చేయండి.
బట్ అలా యాడ్ చేస్తే నాకు ట్వైస్ ఆఫ్ ఏబీసీ వస్తుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఏబీసీ ముగ్గురు కలిసి చేస్తే 1 డేలో ఎంత వర్క్ చేస్తున్నారో కావాలి. అయితే వీటిని యాడ్ చేశాను అనుకోండి, అంటే వీటిని యాడ్ చేస్తున్నట్టు a ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ కదా. a 2 టైమ్స్ రిపీట్ అయ్యాడు, b 2 టైమ్స్, c 2 టైమ్స్. అంటే నాకు వచ్చిన వాల్యూ ట్వైస్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సి, దట్ ఈక్వల్స్ టు 12. అంటే నాకు a ప్లస్ బి ప్లస్ సి కనబెడితే, అంటే a ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి 1 డేలో చేసిన వర్క్ ఎంత అవుతుందండి, 6 యూనిట్స్. 1 డేలో వీళ్ళ ముగ్గురు కలిపి 6 యూనిట్స్ చేస్తే టోటల్ 60 యూనిట్స్ చేయడానికి వాళ్ళ ముగ్గురికి ఎంతసేపు పడుతుంది, 60 టోటల్ వర్క్ డివైడెడ్ బై వీళ్ళ ముగ్గురు చేసే 1 డే వర్క్ ఎంత వస్తుందండి, 6. సో వీళ్ళ ముగ్గురికి కలిపి ఎన్ని డేస్ పడుతుందండి, 10 డేస్ పడుతుంది. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 hours. ఏ అనే పర్సన్, చూడండి హవర్లీ ఎఫిషియన్సీ కూడా ఉంటుందని చెప్పాను కదా. ఏ అనే పర్సన్ ఒక వర్క్ని 4 hours చేసేస్తారు. ఇదంతా హవర్స్లో ఉంటుంది, ఓకేనా, హవర్స్లో. సో బి అండ్ సి కెన్ డూ ఇట్ ఇన్, బి అండ్ సి వీళ్ళిద్దరూ కలిసి చేస్తే వర్క్ 3 hours కంప్లీట్ అయిపోతుంది. ఏ అండ్ సి వీళ్ళిద్దరూ కలిసి చేస్తే వర్క్ అనేది 2 hours కంప్లీట్ అయిపోతుంది. సో టోటల్ వర్క్ని నేను 12 యూనిట్స్ అనుకోవచ్చా. సో 12 టాయ్స్ తయారు చేయాలి, అదే నా టోటల్ వర్క్. అయితే టోటల్ 12 టాయ్స్ తయారు చేయడానికి వీళ్ళకి పట్టిన టైం, ఏ అనే పర్సన్కి పట్టిన టైం 4 hours. అంటే 1 hourలో అతను 3 టాయ్స్ తయారు చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికి కలిపి 3 hours పట్టింది. అంటే 1 hourలో వీళ్ళిద్దరూ కలిపి 4 టాయ్స్ తయారు చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికి 2 hours పట్టింది. అంటే 1 hourలో వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని టాయ్స్ తయారు చేస్తున్నారండి, 6 టాయ్స్ తయారు చేస్తున్నారు. ఓకేనా. మనకేం కావాలి, హౌ లాంగ్ విల్ బి ఎలోన్ టేక్ టు డూ ఇట్. బి ఒక్కడే పని చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అని అడుగుతున్నారు. ఓకే, ఐ మీన్ ఎన్ని అవర్స్లో కంప్లీట్ అవుతుంది వర్క్ అని అడుగుతున్నారు. అంటే బి 1 hourలో ఎంత వర్క్ చేస్తున్నాడో తెలిస్తే టోటల్ 12 యూనిట్స్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందో మనకు తెలుస్తుంది. అంటే టోటల్ 12 టాయ్స్ తయారు చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందో అనేది మనకు తెలుస్తుంది. బట్ బి 1 hour వర్క్ మనకి ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బి ఎఫిషియన్సీ కావాలి. నేను ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుందా. అందులో నాకు బి మీద ఫోకస్ ఉందా, నాకు బి కావాలంటే ఏం చేయాలి, ఏని సిని ఎలిమినేట్ చేయాలి. అలా ఎలిమినేట్ చేయాలంటే నేను ఇది ఉంది కదా, వీళ్ళిద్దరు కలిసి చేసే వర్క్, అంటే వీళ్ళ ఎఫిషియన్సీ ఏదైతే 6 ఉందో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 3 + 4 ఎంత వస్తుందండి, 7 యూనిట్స్ మైనస్ ఏ ప్లస్ సి. సో ఏ ప్లస్ సి వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి, 6 యూనిట్స్. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి నేను ఏసీని తీసేస్తే నాకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది బి వాల్యూ అవుతుందండి, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 యూనిట్. అంటే బి అనే పర్సన్ ఒక్క రోజులో 1 యూనిట్ ఆఫ్ వర్క్ చేస్తున్నట్టు. అంటే 1 డేలో అతను ఒక టాయ్ తయారు చేస్తున్నారు. ఐ మీన్ 1 hourలో అతను ఒక టాయ్ తయారు చేస్తున్నారు. 1 hourకి ఒక టాయ్ తయారు చేస్తే అతనికి 12 టాయ్స్ తయారు చేయాలి. మరి 12 టాయ్స్ తయారు చేయాలంటే 1 hourలో ఒక టాయ్, 12 టాయ్స్ తయారు చేయడానికి 12 hours పడుతుంది. లేదంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ, దట్ ఈస్ నథింగ్ బట్ 12. ఓకే, నెక్స్ట్. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఏబి వీళ్ళిద్దరూ కలిసి చేస్తే 10 daysలో ఒక వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. బి అండ్ సి వీళ్ళిద్దరూ కలిసి చేస్తే 15 daysలో కంప్లీట్ అవుతుంది. సి అండ్ ఏ వీళ్ళిద్దరూ కలిసి చేస్తే 20 daysలో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. సి ఎలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్, సి ఒక్కడే పని చేయాలి. ఇందాక లాంటి క్వశ్చనే కదా, సేమ్ సిమిలర్ క్వశ్చన్. నేను ఇక్కడ 60 అనుకుంటున్నాను, ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 3 అవుతుంది. సో వీళ్ళ ముగ్గురిని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందండి, ఏ ప్లస్ బి ప్లస్ సి. కాకపోతే ఏబిసి ముగ్గురు కూడా ట్వైస్ వచ్చారు కాబట్టి ట్వైస్ ఈక్వల్స్ టు 6 + 4 + 3 అంటే 13. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి 1 డేలో చేసే వర్క్ ఎంత అవుతుంది అంటే 6.5 యూనిట్స్ అవుతుంది. బట్ నాకేం కావాలి, సి ఒక్కడే చేస్తే కావాలి. సి ఒక్కడే వర్క్ చేయాలి కాబట్టి సి 1 day వర్క్ కావాలంటే ఇదేంటిది, ముగ్గురిది కలిపి 1 day వర్క్. నాకు సి 1 day వర్క్ కావాలంటే ఏబికి సంబంధించిన 1 day వర్క్ ఏదైతే 6 యూనిట్స్ ఉందో నేను దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అలా చేస్తే నాకు ఏమొస్తుందండి, ఏ ప్లస్ బి వీళ్ళిద్దరిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, వాళ్ళిద్దరి 1 day వర్క్ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు సి వాల్యూ వస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 0.5. రోజుకి ఇతను 0.5 యూనిట్స్ చేస్తున్నాడు. అయితే టోటల్గా 60 యూనిట్స్ కంప్లీట్ అవ్వాలి. అంటే నాకు టైం ఎంత పడుతుందండి, సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ అపాన్ టైం, టోటల్ వర్క్ ఎంత 60 యూనిట్స్ బై ఎఫిషియన్సీ అంటే ఎంత వస్తుందండి 0.5 అంటే 1/2. సో 2 పైకి తీసుకెళ్ళిపోతే ఎంత వస్తుందండి వాల్యూ 120. అంటే టీ అనే పర్సన్ సి అనే పర్సన్కి టోటల్గా పట్టే టైం ఎంతండి 120 days పడుతుంది అనమాట ఈ టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి. అంతే కదా, రోజుకు నువ్వు 10 రూపాయలు సంపాదిస్తున్నావు, అట్లాంటిది 60 రూపాయలు సంపాదించాలంటే నీకు 120 రోజులు పడుతుంది. అంతే కదా, సిమిలర్. క్లియర్. నెక్స్ట్.
ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. సో ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కూడా ఒక పీస్ ఆఫ్ వర్క్ని 12 days లో కంప్లీట్ చేస్తారు. బి అండ్ సి వీళ్ళిద్దరూ కలిపి ఒక పీస్ ఆఫ్ వర్క్ని సేమ్ పీస్ ఆఫ్ వర్క్ని 8 days లో కంప్లీట్ చేస్తారు. సి అండ్ ఏ వీళ్ళిద్దరూ కలిసి పని చేయాలంటే అదే పీస్ ఆఫ్ వర్క్ని 6 days లో కంప్లీట్ చేసేస్తారు. సో నా టోటల్ ఎఫిషియన్సీ టోటల్ వర్క్ని 24 అనుకుంటాను. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక డేలో చేసే వర్క్ ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేసే ఒక డే వర్క్ ఎంత అవుతుందండి? 2 units. సో బి ప్లస్ సి వీళ్ళిద్దరూ చేసే 1 day వర్క్ ఎంత? 3. అండ్ సి ప్లస్ ఏ వీళ్ళిద్దరూ చేసే 1 day వర్క్ ఎంత అవుతుందండి? 4. అంతే కదా? హౌ లాంగ్ వుడ్ బి టేక్ టు డూ ద సేమ్ వర్క్ ఎలోన్? బి ఒక్కడే పని చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అంటున్నాడు. మీకు ఇందాక చెప్పాను. సో అయితే ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని తీసేసేయండి. అంటే నాకేం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేసి నేను దీన్ని ఎందుకు తీస్తున్నానంటే ఈ రెండు యాడ్ చేసేటప్పుడు బి 2 times రిపీట్ అవుతుంది అండ్ ఏ ప్లస్ సి అనేది ఒక్కసారి రిపీట్ అవుతుంది. సో అందులోంచి నేను తీసేసాను అనుకోండి సి ప్లస్ ఏ. సో అందులో ఒక ఏ ప్లస్ సి ఉంది, ఇక్కడ ఒక ఏ ప్లస్ సి ఉంది, కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయి మనకి 2b మిగులుతుంది. సో అది వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇంకొక వే ఏంటండి? సో మొత్తం మూడింటిని యాడ్ చేయండి, మీకు ట్వైస్ ఆఫ్ ఏబీసీ వస్తుంది. అవునా? సో 2 + 9 టోటల్గా ఏబీసీ ముగ్గురిది కలిపి 1 day వర్క్ ఎంత అవుతుందో చెప్పండి? 4.5. అంతే కదా? 9/2 అంటే 4.5. ముగ్గురిది కలిపి 1 day వర్క్ 4.5. నాకేం కావాలి? బి కావాలి. బి కావాలంటే ఏని సిని ఎలిమినేట్ చేయాలి, అంటే 4ని ఎలిమినేట్ చేయాలి. మరి ఇందులోంచి నేను 4ని ఎలిమినేట్ చేశాను అనుకోండి, సి ప్లస్ సి. ఇక్కడ నాకు బి వాల్యూ మిగులుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ 0.5. సో బి 1 day వర్క్ ఎంత? 0.5 అయితే టోటల్గా 24 units ఆఫ్ వర్క్ చేయాలి. అలా చేయాలంటే అతనికి 48 days పడుతుంది. నథింగ్ బట్ 24 బై బి ఎఫిషియన్సీ ఎంత? 0.5. సో ఆన్సర్ ఈస్ 48. ఓకే, నెక్స్ట్. While working for 7 hours a day, A alone can complete a piece of work in 6 days. సో ఏ అనే పర్సన్ రోజుకి 7 hours పనిచేస్తే తనకి ఎన్ని డేస్ పడుతుందండి? 6 days పడుతుంది. అంటే టోటల్ ఎన్ని అవర్స్లో తను వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు? 6 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. కానీ ఈచ్ డే తను 7 hours మాత్రమే పనిచేస్తాడు. సో 6 daysలో తను రోజుకి 7 చెప్పిన 42 hours కష్టపడుతున్నాడు. 42 hours కంప్లీట్ అయిపోతుంది ఏ అనే పర్సన్ యొక్క వర్క్. ఓకేనా? బి alone can do it in 8 days. సేమ్ బి అనే పర్సన్ కూడా రోజుకి 7 hours పనిచేస్తూ ఉంటే అతను కూడా 7 hours పనిచేస్తూ ఉంటే అతనికి 8 days పడుతుంది. ఓకేనా? అంటే 8 days ఈచ్ డే 7 hours చెప్పిన అతనికి పట్టే టైం ఎంతండి? 8 × 7 56 hours పడుతుంది. అయితే మనకేమంటున్నాడు? ఇన్ వాట్ టైమ్ వుడ్ దే కంప్లీటెడ్ టుగెదర్ వర్కింగ్ 8 hours per day. సో రోజుకి 8 hours చెప్పిన పని చేస్తే అలా ఎన్ని రోజులు పడుతుంది ఇద్దరు కలిపి పనిచేస్తే? సో ఇద్దరు కలిపి పనిచేస్తే టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ హవర్స్ తీసుకుంటున్నారో చూద్దాం. సో ఇదేంటి ఇప్పుడు? హవర్స్. ఇప్పుడు రోజుకి 7 hours అంటే 6 daysలో 6 × 7 = 42 hours కష్టపడుతున్నాడు కదా ఏ. అలానే బి కూడా రోజుకి 7 hours పనిచేస్తున్నాడు, కాకపోతే అలా 8 days కాబట్టి 8 7s ఎంత అవుతుంది? 56 hours. సో నా ఎల్సిఎం ఏమవుతుందండి? 7 × 6 × 8 అనుకోవచ్చా? కాసేపటికి అనుకోవచ్చా? ఇప్పుడు డైలీ ఏ చేసే వర్క్ ఎంత అవుతుందండి? 8 units ఆఫ్ వర్క్. ఏం లేదు, ఈ నెంబర్కి నేను దేంతో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుంది? సో 8తో మల్టిప్లై చేస్తే చాలు కదా? 1 second. ఓకేనా? 8తో మల్టిప్లై చేస్తే చాలు. అంటే 8 అనేది ఏంటి? 1 day వర్క్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ. 8 × 7 అంటే ఇక్కడ నేను 6తో మల్టిప్లై చేయాలి, సో దట్ నాకు 1 day వర్క్ వచ్చేస్తుంది. ఇద్దరికి కలిపి 1 dayలో ఎంత వర్క్ అనేది ఫినిష్ అవుతుంది? ఇద్దరు కలిపి ఈ టోటల్ వర్క్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? 8 + 6 ఎంత వస్తుందండి? 14. ఇది వాళ్ళ టోటల్ ఎఫిషియన్సీ. అంటే డైలీ ఇద్దరు కలిపి పనిచేస్తే 8 + 6 వాళ్ళ ఎఫిషియన్సీ 1 hourలో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వర్క్ ఎంత? 14 units. సో టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 7 × 6 × 8. 7తో క్యాన్సిల్ చేస్తే 2 times, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 times. 3 8s ఎంత వస్తుందండి? 24. సో వాళ్ళిద్దరికీ కలిపి టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి 24 hours పడుతుంది. 24 hours పడుతుంది. అయితే మనకి ఇక్కడ ఏమంటున్నాడు? టోటల్ ఇద్దరు కలిపి 24 hours కష్టపడాలి, సో వర్క్ ఫినిష్ అయిపోతుంది. బట్ ఆ 24 hours అనేది 1 complete day వాళ్ళు పనిచేయట్లా, రోజుకి 8 hours చెప్పని పని చేయాలి. అవునా? రోజుకి 8 hours చెప్పని పని చేయాలి. అంటే ఈ 24 hours రోజుకి 8 hours చెప్పిన డివైడ్ చేస్తే ఎన్ని డేస్ అవుతుంది? అట్లా చూడండి, /8. అంటే 3 days పని చేయాలి వాళ్ళు. ఎందుకు? ఆ 3 daysలో కంప్లీట్ 3 days వాళ్ళు ఏం పని చేయరు, రోజుకి 8 days చెప్పని పని చేస్తారు. వాళ్ళకి టోటల్గా 24 hours వర్క్ అయిపోవాలి. అంటే రోజుకి 8 hours కష్టపడతారు, అలా 3 days వస్తారు. సో ఈరోజు ఒక 8 hours, రేపు ఒక 8 hours, ఆ తర్వాత ఒక 8 hours. సో అలా 3 daysలో వాళ్ళు 24 hours కష్టపడి ఆ వర్క్ అనేది ఫినిష్ చేసేస్తారు వాళ్ళిద్దరు కలిపి.
క్లియరా? ఆన్సర్ ఏమవుతుంది? 3 days. A and B together can complete a work in 10 days. A and B వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తే 10 days లో వర్క్ ఫినిష్ అయిపోతుంది. And B and C together can do the same work in 6 days. A and C together can do the work in 12 days. Okay na? So then ABC together can do the work in, ఇది మీకు ఆల్రెడీ తెలుసు, టోటల్ వర్క్ 60 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 6. ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 10. ఇక్కడ వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి? 5. సో ముగ్గురు కలిసి చేయాలి, బట్ ఇక్కడ ముగ్గురిది కలిపితే నాకు ట్వైస్ వస్తుంది కాబట్టి 6 + 10 ఇది 21. సో 21/2 అనేది వీళ్ళ ముగ్గురిది కంబైన్డ్ ఎఫిషియన్సీ. కాబట్టి నాకేం కావాలి? టోటల్ ఇంత వర్క్ జరగాలి. సో 2 పైకి పట్టుకెళ్ళిపోతే 120/21 అండ్ ఇది 60, 3కి ఇది 40/7 అంతేనా? 40/7 మనం ఎలా రాయొచ్చు? 5/7 అని రాయొచ్చు. సో 5/7 డేస్ పడుతుంది. ఓకే, సో చూడండి, జ్యోతి కెన్ డూ 3/4 ఆఫ్ ఎ జాబ్ ఇన్ 12 days. సో జ్యోతి అనే పర్సన్ 3/4 ఆఫ్ ద జాబ్ని, 3/4 ఆఫ్ ద టోటల్ వర్క్, ఇది టోటల్ వర్క్, ఈ టోటల్ వర్క్లో 3/4 జాబ్ని 12 daysలో కంప్లీట్ చేస్తుంది. అంటే టోటల్ వర్క్ ఫినిష్ అవ్వాలంటే తనకి ఎన్ని డేస్ పడుతుందండి? టోటల్ W ఫినిష్ అవ్వడానికి తను 4 అవతల పట్టుకెళ్ళిపోతే 16 days పడుతుంది. అవునా కదా? అంటే జ్యోతి అనే పర్సన్కి టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి 16 days పడుతుంది. అయితే మాలా ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ జ్యోతి. సో మాలా అనే పర్సన్ ఉన్నారు, జ్యోతి అనే పర్సన్ ఉన్నారు. సో జ్యోతి అనే పర్సన్ ఎఫిషియన్సీ 1 unit, అంటే రోజుకి ఈవిడ 1 unit తయారు చేస్తే మాలా అనే పర్సన్ ట్వైస్ ఎఫిషియంట్ అంటే డబుల్ ఉంటుంది. అంటే తన ఎఫిషియన్సీకి డబుల్ ఎఫిషియన్సీ తనకి. ఓకేనా? ఇన్ హౌ మెనీ డేస్ మాలా విల్ ఫినిష్ ద జాబ్? చూడండి, మాలా ఒక్క అమ్మాయి పని చేస్తే తనకి ఎన్ని డేస్ పడుతుందని అడుగుతున్నారు. చాలా కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ఇదేంటి? ఎఫిషియన్సీ రేషియో. మరి ఇద్దరు చేసేది ఒకే వర్క్ కదా, వర్క్ అనేది ఇద్దరికి కాన్స్టెంట్ కదా. అట్లాంటప్పుడు టైం రేషియో ఎంత వస్తుందండి? దానికి రివర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 2:1. అంటే జ్యోతి తీసుకున్న టైం 2 units అయితే మాలా తీసుకున్న టైం అనేది 1 unit. అకార్డింగ్ టు క్వశ్చన్ జ్యోతి తీసుకున్న టైం ఎంత వర్క్ అంతా ఫినిష్ చేయడానికి? 16 days. అంటే 1 unit ఎంత అవుతుందండి? 8 days అవుతుంది. అంటే 2 units వాల్యూ 16 అయితే 1 unit 8. అంటే ఇక్కడ మాలా తీసుకున్న టైం ఎంత? 1 unit. అంటే మాలాకి జస్ట్ 8 days టైం పడుతుంది వర్క్ మొత్తం ఫినిష్ చేయడానికి. మరి తినకంటే తను డబుల్ స్పీడ్లో చేస్తుంది వర్క్, అంటే తనకి పట్టే టైంలో హాఫ్ తినక పడుతుంది, అంతే కదా? సో ప్రాక్టికల్గా ఇది పెన్ను పేపర్ పెట్టకుండా చేయొచ్చు. తాపస్ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ మిహిర్. సో తాపస్ అనే పర్సన్ ఉన్నాడు, మిహిర్ అనే పర్సన్ ఉన్నాడు. సో మిహిర్ అనే పర్సన్ ఒక యూనిట్ ఆఫ్ టైంలో ఒక ఆర్టికల్ తయారు చేశాడు అనుకోండి. తాపస్ అనే పర్సన్ ట్వైస్ యాజ్ ఫాస్ట్, అంటే ఇతనికంటే ట్వైస్ అనమాట. సో అదే టైంలో తాపస్ అనే పర్సన్ 2 articles తయారు చేస్తారు, అది వల్ల ఎఫిషియన్సీ. ఇఫ్ బోత్ ఆఫ్ దమ్ టుగెదర్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 12 days, ఇద్దరు కలిపి 12 days వర్క్ చేస్తే వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? తాపస్ 11 can complete in. తాపస్ 1 dayలో ఎంత వర్క్ చేస్తాడండి? 2 units. 1 dayలో తాపస్ అనే పర్సన్ 2 articles తయారు చేస్తారు. మరి ఇద్దరు కలిపి 1 dayలో ఎన్ని ఆర్టికల్స్ తయారు చేస్తారండి? 3 articles తయారు చేస్తారు. తాపస్ అనే పర్సన్ 2 articles తయారు చేస్తారు, ఇద్దరు కలిపి 3 articles తయారు చేస్తారు 1 dayలో. అట్లాంటిది 1 dayలో ఇద్దరు కలిపి 3 articles తయారు చేస్తే వాళ్ళు 12 days కష్టపడితే టోటల్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. అంటే టోటల్ వర్క్ ఎంత అవుతుందండి? 12 into 3 articles, అంటే టోటల్ 36 articles వీళ్ళు తయారు చేయాలి. అది టోటల్ వర్క్. అప్పుడే కదా వీళ్ళిద్దరూ కలిపి 1 day వరకు 3 articles అయితే అట్లా వాళ్ళు 12 days కష్టపడితే వర్క్ అయిపోతుంది. అంటే టోటల్ 36 articles వాళ్ళు తయారు చేయాలి. యాక్చువల్ వర్క్ ఇది. సో ఈ 36 articles కంప్లీట్ చేయడానికి తాపస్కి ఎన్ని డేస్ పడుతుందని అడుగుతున్నారు. తాపస్ డైలీ 2 articles తయారు చేస్తారు. తాపస్ డైలీ 2 articles తయారు చేస్తే అతనికి 36 articles తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 36 articles డివైడెడ్ బై 2 articles అంటే 18 days పడుతుంది. అంటే 18 daysలో రోజుకి 2 articles చెప్పిన పని చేస్తే టోటల్ 36 articles కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, కమల్ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 15 days. సో కమల్ అనే పర్సన్ ఒక వర్క్ని 15 daysలో కంప్లీట్ చేయగలరు. భీమల్ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దాన్ కమల్. సో ఇక్కడ భీమల్ అనే పర్సన్ ఉన్నారు అండ్ కమల్ అనే పర్సన్ ఉన్నారు. సో భీమల్ అనే పర్సన్ కమల్ అనే పర్సన్ కంటే 50% మోర్ ఎఫిషియంట్. అంటే కమల్ అనే పర్సన్ రోజుకి 2 units ఆఫ్ వర్క్ చేస్తే భీమల్ అనే పర్సన్ అదే రోజులో 3 units ఆఫ్ వర్క్ ఫినిష్ చేస్తారు, విచ్ ఈస్ 50% మోర్ దాన్ కమల్స్ వర్క్ కదా. 1 dayలో కమల్ 2 articles తయారు చేస్తే అదే 1 dayలో భీమల్ అనే పర్సన్ 50% ఎక్కువ తయారు చేస్తారు, అంటే 3 తయారు చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ భీమల్
డూ ద వర్క్ అండ్ భీమల్ ఒక్కడే కష్టపడితే ఎన్ని డేస్లో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. చూడండి, కమల్ 1 డేలో 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే కమల్కి టోటల్ 15 డేస్ పడుతుంది వర్క్ ఫినిష్ చేయడానికి. అంటే టోటల్ వర్క్ ఇక్కడ నుంచి తీసుకురావచ్చా నేను? సో కమల్ రోజుకి 2 ఆర్టికల్స్ తయారు చేస్తారు. అట్లా రోజుకి 2 ఆర్టికల్స్ చెప్పిన 15 డేస్ పని చేస్తే టోటల్ 30 ఆర్టికల్స్ వస్తాయి. ఇది మన టోటల్ వర్క్. సో ఈ టోటల్ వర్క్ని భీమల్ ఒక్కడే పని చేస్తే, భీమల్ డైలీ ఎన్ని ఆర్టికల్స్ తయారు చేస్తున్నాడు? 3 ఆర్టికల్స్. సో మరి 3 ఆర్టికల్స్ డేకి తయారు చేస్తే టోటల్ తనకి 10 డేస్ పడుతుంది అనమాట టోటల్ వర్క్ అనేది ఫినిష్ అవ్వడానికి. ఓకేనా? నెక్స్ట్, A takes twice as much time as B and thrice as much time as C. సో చూడండి, ఏ అనే పర్సన్ ఇప్పుడు నేను టైంకి రేషియో పెడుతున్నాను. ఓకేనా? టైంకి రేషియో బీతో కంపేర్ చేస్తే ట్వైస్ అనమాట. అండ్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ సి. సో సితో కంపేర్ చేస్తే సి 1 యూనిట్ టైం తీసుకున్నాడు అనుకోండి, ఏ అనే పర్సన్ 3 యూనిట్స్ ఆఫ్ టైం తీసుకుంటాడు. ఇప్పుడు కంబైన్డ్ రేషియో ఏమవుతుంది? ఏ అనే పర్సన్ ఇక్కడ 2 యూనిట్స్, ఇక్కడ 3 యూనిట్స్, అలా డిఫరెంట్గా ఉండకూడదు కదా. కంబైన్డ్ రేషియో ఏమవుతుంది? ఈ రేషియో, ఈ ఫండమెంటల్ మీరు చేసుకోగలరని అనుకుంటున్నాను నేను. మరి ఇది కూడా చేయలేనంటే ఒక్కసారి మన రేషియోస్ చాప్టర్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఒక్కసారి అది వెళ్ళి చూడండి. ఓకేనా? క్లియర్ అవుతుంది. సో కంబైన్డ్ రేషియో ఎలా రాసుకోవచ్చు మనం? 6:3:2 అంతేనా? కంబైన్డ్ రేషియో. వీళ్ళ ముగ్గురిది కంబైన్డ్ రేషియో. అది కూడా ఈ రేషియో దేనిదండి? టోటల్ టైం రేషియో. అవునా కాదా? సో వాళ్ళు ఏమంటున్నారు? దే టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 1 డే. ముగ్గురు కలిపి ఒక్క రోజులో వర్క్ కంప్లీట్ చేసేస్తారంట. అయితే నాకు చెప్పండి, ఇక్కడ వచ్చిన రేషియో ఎవరిదండి? టైం రేషియో. బట్ నాకు ఎఫిషియన్సీ రేషియో కావాలి. ముగ్గురు కలిపి 1 డేలో ఎంతెంత చేస్తున్నారో అది కావాలి నాకు. ముగ్గురు ఇండివిజువల్గా 1 డేలో ఎంతెంత చేస్తున్నారో కావాలి. ఏకి ఎఫిషియన్సీ రేషియో టైం రేషియో 6:3:2 అయితే ఎఫిషియన్సీ రేషియో దానికి రెసిప్రోకల్. మీకు తెలుసు కదా, ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ అపాన్ టైం. వర్క్ అనేది కాన్స్టెంట్. అట్లాంటప్పుడు ఎఫిషియన్సీ అండ్ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఎఫిషియన్సీని రివర్స్ చేస్తే నాకు టైం, అండ్ టైంని రివర్స్ చేస్తే నాకు ఎఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు ఈ టైం ఉంది కదా, ఈ టైం రేషియో దాని రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/6:1/3:1/2. సో ఇది ఎఫిషియన్సీ రేషియో అవుతుంది. సో ఈ రేషియోని మనం సింప్లిఫై చేయాలంటే 6తో మల్టిప్లై చేశారనుకోండి. 6తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 1:2:3 అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఎఫిషియన్సీ రేషియో. ఎఫిషియన్సీ అంటే 1 డేలో వాళ్ళు చేస్తున్న వర్క్ ఎంత. 1 డేలో ఏ 1 యూనిట్ ప్రొడ్యూస్ చేస్తే 1 డేలో బి 2 యూనిట్స్, 1 డేలో సి 3 యూనిట్స్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తారు. ముగ్గురు కలిపి 1 డేలో ఎంత వర్క్ ప్రొడ్యూస్ చేస్తారంటే 6 ఆర్టికల్స్. ముగ్గురు కలిపి డైలీ రోజుకి 6 ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తే, సో జస్ట్ వాళ్ళు 1 డే పని చేస్తే చాలు టోటల్ వర్క్ అయిపోతుందంట. అంటే డైలీ వాళ్ళు 6 ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తారు, అలా 1 డే కంప్లీట్ చేస్తే చాలు టోటల్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. అంటే ఇదే మన టోటల్ వర్క్. సో ఏ ఒక్కడే పని చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? ఏ ఎఫిషియన్సీ ఎంత? ఏ డైలీ ఎంత పని చేస్తారు? 1 యూనిట్ తయారు చేస్తారు. అంటే డివైడెడ్ బై 1. అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 6. లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ దట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టూ ఫాస్ట్. బేసిక్ అంటే ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, ఏమి మెన్షన్ చేయకుండా. జస్ట్ ఇన్ కేస్ ఇట్లా మెన్షన్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా వెళ్తుంటే అనిపిస్తే మాత్రం కైండ్లీ లెట్ మీ నో. ఓకే, నెక్స్ట్. ఏ కెన్ డూ అ వర్క్ ఇన్ 9 days. సో ఏ అనే పర్సన్ ఒక వర్క్ని 9 daysలో ఫినిష్ చేసేస్తారు. ఇఫ్ బి ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దాన్ ఏ. ఇప్పుడు బి అనే పర్సన్ ఏ అనే పర్సన్తో కంపేర్ చేస్తే 50% మోర్ ఎఫిషియంట్. అంటే ఏ అనే పర్సన్ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే బి అనే పర్సన్ 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు 1 డేలో. ఓకేనా? అండ్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బి డూ ద సేమ్ వర్క్. బి ఒక్కడే పని చేస్తే ఆ సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయొచ్చు. ఏ అనే పర్సన్ 1 డేలో ఎంత వర్క్ చేస్తున్నారు? ఇదేంటిది? ఎఫిషియన్సీ రేషియో. అవునా? ఏ అనే పర్సన్ 1 డేలో 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే అతను టోటల్ 9 days కష్టపడితే చాలు టోటల్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. అంటే టోటల్ వర్క్ ఎంత అవుతుంది? ఏ 1 డేలో 2 యూనిట్స్, అట్లా 9 days కష్టపడితే టోటల్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. అంటే ఇది మన టోటల్ వర్క్. ఇదే వర్క్ని బి అనే పర్సన్ చేస్తే ఎన్ని డేస్లో చేస్తారో అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు బి డైలీ ఎంత పని చేస్తారండి? 3 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఓకేనా? బి ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి? 3. అంటే బి డైలీ ఎంత పని చేస్తారు? 3 యూనిట్స్ పని చేస్తారు. అట్లాంటిది బి డైలీ 3 యూనిట్స్ పని చేస్తే, బి 1 డేలో 3 ఆర్టికల్స్ తయారు చేస్తే టోటల్ 9 2s are 18 ఆర్టికల్స్. 18 ఆర్టికల్స్ తయారు చేయాలంటే ఎన్ని డేస్ పడుతుందండి? 6 days పడుతుంది. అట్లా అతను 6 days కష్టపడాలి. P is thrice as good a workman as Q. So P అనే పర్సన్, Q అనే పర్సన్ రోజుకి 1 ఆర్టికల్ తయారు చేస్తే P అనే పర్సన్ thrice as good, అంటే Q అనే పర్సన్ కంటే thrice బాగా చేస్తారంటే
క్యూ అనే పర్సన్ చేసేదానికంటే థ్రైస్ వర్క్ చేస్తారు. అంటే రోజుకి ఇతను 1 యూనిట్ ఆఫ్ వర్క్ చేస్తే ఇతను 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. దేర్ఫోర్ ఏబుల్ టు ఫినిష్ ఏ జాబ్ ఇన్ 48 days. దేర్ఫోర్ పి అనే పర్సన్ 48 daysలో వర్క్ ఫినిష్ చేసేస్తారంట. అంటే టోటల్ వర్క్ ఎంత అవుతుందండి? 48 daysలో 3 యూనిట్స్ చేస్తే రోజుకి 3 యూనిట్స్ చెప్పిన 48 days కష్టపడితే టోటల్ వర్క్ అయిపోతుంది. ఓహో 48 days లెస్ దాన్ క్యూఆ. ఇప్పుడు చూడండి ఎఫిషియన్సీ రేషియో 3:1 అయితే మరి టైం రేషియో ఎంత వస్తుందండి? 1:3 ఏనా? అంటే పి అనే పర్సన్కి పట్టే టైం 1 యూనిట్ అయితే క్యూ అనే పర్సన్కి పట్టే టైం ఎంత అవుతుంది వర్క్ చేయడానికి? 3 యూనిట్స్. అంటే క్యూ అనే పర్సన్తో కంపేర్ చేస్తే పి అనే పర్సన్ 2 యూనిట్స్ తక్కువ తీసుకుంటారు. సో క్వశ్చన్ ప్రకారం ఆ 2 యూనిట్స్ వాల్యూనే 48 days. సో 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుందండి? 24 days. సో 1 యూనిట్ వాల్యూ మనకి 24 days అయితే పి అనే పర్సన్కి వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 1 యూనిట్. 1 యూనిట్ అంటే 24 days. అంటే టోటల్ వర్క్ ఎంత అవుతుందండి? పి అనే పర్సన్ కంప్లీట్ చేయడానికి 24 days పడుతుంది. రోజుకి పి అనే పర్సన్ 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. అంటే టోటల్ వర్క్ ఎంత వస్తుందండి? 24 into 3. సో టుగెదర్ దే కెన్ డూ ఇట్ ఇన్. ఇద్దరు కలిసి చేస్తే 1 డేలో 4 ఆర్టికల్స్ తయారు చేస్తారు. డివైడెడ్ బై 4 18 days పడుతుంది వాళ్ళిద్దరికి. ఏ అండ్ బి కెన్ డూ ఏ జాబ్ టుగెదర్ ఇన్ 12 days. సో ఏబి ఇద్దరు కష్టపడితే 12 daysలో ఒక వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఏ ఈజ్ 2 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్తో కంపేర్ చేస్తే 2 times యాజ్ ఎఫిషియంట్ అంటే 2 times. ఇన్ హౌ మెనీ డేస్ బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్. నాకు చెప్పండి ఇద్దరు కలిసి చేస్తే 12 daysలో వర్క్ అయిపోతుంది. ఇద్దరు కలిసి 1 dayలో ప్రొడ్యూస్ చేసే వర్క్ ఎంత? 3. అట్లా వాళ్ళు 12 days కష్టపడితే ఎంత ప్రొడ్యూస్ చేస్తారు? 36. అంటే ఇది మన టోటల్ వర్క్. సో ఈ టోటల్ వర్క్ని బి ఒక్కడే కష్టపడి చేస్తే రోజుకి అతను 1 యూనిట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 36/1 ఎంత వస్తుందండి? 36 days. ఓకేనా? నెక్స్ట్ ప్రతిభ ఈజ్ థ్రైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ సోనియా. ప్రతిభ అనే పర్సన్ ఉంది, సోనియా అనే పర్సన్ ఉన్నారు. సో సోనియా అనే పర్సన్తో కంపేర్ చేస్తే ప్రతిభ థ్రైస్ యాజ్ ఎఫిషియంట్ అంటే ఇది వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో. అండ్ దేర్ఫోర్ ఈజ్ ఏబుల్ టు ఫినిష్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days లెస్ దెన్ సోనియా. ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియో 3:1 అయితే టైం రేషియో ఎంత వస్తుందండి? 1:3. సో పి తీసుకున్న టైం ఎంత? 1 యూనిట్ అయితే ఎస్ తీసుకున్న టైం ఎంత? 3 యూనిట్స్. సో ఎస్తో కంపేర్ చేస్తే పి అనే పర్సన్ 2 యూనిట్స్ తక్కువ తీసుకుంటున్నారు. బట్ క్వశ్చన్ ప్రకారం 60 days అంటున్నారు. సో 2 యూనిట్స్ వాల్యూ 60 days అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుందండి? 30 days. అంటే ఇప్పుడు పి అనే పర్సన్కి టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి 1 యూనిట్ కావాలి, విచ్ ఈజ్ నథింగ్ బట్ 30 days కావాలి. రోజుకి అతను 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తే 30 daysలో అతను ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తారు? 90. ఇదే కదా మన టోటల్ వర్క్. సో ఈ 90 అనే వర్క్ని ప్రతిభ అండ్ సోనియా కెన్ ఇండివిజువల్లీ కంప్లీట్ ద వర్క్ రెస్పెక్టివ్లీ ఇన్. అరే ఇది అవసరం లేదబ్బా. సో మనకు 1 యూనిట్ ఎంత వచ్చిందండి? సో 1 యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 2 యూనిట్స్ కదా. 1 యూనిట్ వాల్యూ ఎంత వచ్చిందండి? 30. 1 యూనిట్ వాల్యూ 30 అయితే పి అనే పర్సన్కి వర్క్ కంప్లీట్ చేయడానికి 1 యూనిట్ పడుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 30 days. ఎస్ అనే పర్సన్కి అదే వర్క్ని కంప్లీట్ చేయడానికి 3 యూనిట్స్ టైం పడుతుంది. ఓకేనా? 3 యూనిట్స్ పడుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 1 యూనిట్ 30 అయితే మరి 3 యూనిట్స్ ఎంత వస్తుందండి? 90. అంటే ప్రతిభకి 30 days పడుతుంది అండ్ ఇంకెవరు సోనియాకి 90 days పడుతుంది. 30 and 90. ఓకేనా? శశి కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 20 days. శశి అనే పర్సన్ 20 daysలో ఒక వర్క్ని ఫినిష్ చేసేస్తారు శశి. అయితే తాన్యా ఈజ్ 25% మోర్ ఎఫిషియంట్ దాన్ శశి. సో తాన్యా అనే పర్సన్ అంట శశితో కంపేర్ చేస్తే 25% మోర్ ఎఫిషియంట్. అంటే శశి 4 యూనిట్స్ చేస్తే తాన్యా 5 యూనిట్స్ చేస్తుంది 1 డేలో. 1 డేలో వీళ్ళిద్దరూ చేసే వర్క్స్ 4 and 5 అయితే శశి ఒక్కడే 20 daysలో వర్క్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. అంటే శశి 1 డేలో 4 యూనిట్స్ చేస్తే అలా 20 days కష్టపడితే టోటల్ వర్క్ అయిపోతుంది. 1 డేలో ఇతను ప్రొడ్యూస్ చేసే వర్క్ 4 యూనిట్స్. మరి అతను 20 daysలో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్ చేస్తారు? 80. వర్క్ ఫినిష్ అయిపోయింది. అంటే ఇది 80 అనేది మన టోటల్ వర్క్. ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై తాన్యా టు డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఈజ్. తాన్యా అనే పర్సన్ ఒక్క ఆమె చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? 1 డేలో తాన్యా 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే టోటల్ 80 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయాలంటే 80/5 చేయండి, మీకు ఆన్సర్ 16 వస్తుంది. అంటే 16 days అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇది జస్ట్ ఒక బేసిక్ క్లాస్ మాత్రమే. ఇందులో ఈ బేసిక్ క్లాస్లో మీకు ఏమైనా కొంచెం ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపించినా లేదంటే ఏమైనా కాన్సెప్ట్స్ అర్థం కాకపోయినా జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్ అండ్ స్టే హైడ్రేటెడ్.